హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచెస్ క్రియేషన్స్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే ముందు ఏంటంటే మీకు ఒక విషయం, లాస్ట్ సెమ్లో కూడా నేను చెప్పినప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో ఏంటి అని అడిగారంటే మాకు ఈ యూనివర్సిటీకి యూజ్ అవుతుందా లేదా, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, కేయూ యూనివర్సిటీ, యోగవేమన యూనివర్సిటీ, అలా అంబేద్కర్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ వాళ్ళు అడిగారు. అండ్ ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. మ్యాక్సిమం యూనివర్సిటీస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్, నేను చెప్పేవి ఇంపార్టెంట్ కాదా అవునా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ ఎలా క్లారిఫై చేసుకోవాలా అని చెప్పేసి మీకు ఇంకొక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. నేను ఇచ్చే క్వశ్చన్స్ ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో అవి మీ క్వశ్చన్ పేపర్లో ఉన్నాయా లేవా, మీ సిలబస్లో ఉన్నాయా లేవా అని ఒకసారి చూడండి. అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే యూజ్ఫుల్ అవుతున్నాయి, కొన్ని వాటికి యూజ్ అవ్వండి. ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే సిలబస్ అనేది వేరియబుల్, అంటే డిఫరెంట్గా ఉంది, ఒక్కొక్క దగ్గర ఓలా ఉంటుంది కాబట్టి కొంచెం కాస్త తెలంగాణ వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మ్యాక్సిమం అని చెప్తున్నాను కదండి, మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్కి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇది పక్కా నేనే చెప్తున్నాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, మేము ఎందుకు చెప్పింది చదవాలా, మేము చెప్పింది ఎందుకు చదవాలి అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, మీరు నా వీడియోస్ లాస్ట్ యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసినట్టయితే నేను చెప్పిన 6th సెమిస్టర్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లైక్ 2, 4, 6 సెమిస్టర్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ క్వశ్చన్స్ ఎవరైతే రాశారో స్టూడెంట్స్ అందరూ ఒక రెస్పాండ్ అయితే అయ్యారు. ఏంటంటే మీ చెప్పినవి 100% పడ్డాయి, మీ చెప్పినవి మేము పాస్ అయ్యాం అని చెప్పేసి చెప్పారు. అండ్ నేను ఇది చెప్తే మీకు ఏదో డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి నా ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి కింద కామెంట్ సెక్షన్స్ చదవండి. మీరు కామెంట్ సెక్షన్స్ చదివినట్టయితే మీకు మ్యాక్సిమం అన్నీ ఒకసారి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు చదవాలా అని. అండ్ ఓకేనా? అండ్ ఇప్పుడు టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ టాపిక్లో వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన నా బెల్ బటన్పై క్లిక్ చేయండి, లేదంటే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. లెట్స్ బిగిన్ ది టాపిక్. మీకు చెప్తున్నవి ఈరోజు 5th సెమిస్టర్ అండి. ఏదైతే ఉందో ఈరోజు కెమిస్ట్రీ చెప్తున్నాను. ఓకే, కెమిస్ట్రీలో పేపర్ 6 చెప్తున్నానండి. పేపర్ 6 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ 6లో చెప్తున్నాను. అండ్ వచ్చేటప్పటికి పేపర్ నేమ్ వచ్చేటప్పటికి ఇన్ఆర్గానిక్ అండి. ఏంటండి? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండి. ఓకేనా? ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండి. అండ్ దీంట్లో నుంచి ఫస్ట్ మనం షార్ట్ ఆన్సర్స్ చూద్దామండి. ఓకే, షార్ట్ ఆన్సర్స్. ఓకే, నేను చెప్పేవి జస్ట్ ఒక్కొక్క యూనిట్ నుండి మహా అయితే 1 or 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్ 1 చూద్దామండి. ఓకేనా? యూనిట్ 1లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ది బయలాజికల్ సిగ్నిఫికెన్స్. ఏంటండి? బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఎక్స్ప్లెయిన్ ది బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాల్షియం అండి. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి 5 marks క్వశ్చన్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలా అడుగుతాడండి? 5 marks క్వశ్చన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను అవి చెప్పేవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్నే, ఇందులో కూడా అడగండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదని. అండ్ వాట్ ఆర్ లేబియల్ అండ్ ఇనెట్ కాంప్లెక్సెస్. ఓకేనండి? ఇనెట్ కాంప్లెక్సెస్. అండ్ దానికి ఎగ్జాంపుల్స్ రాయాలండి, గివ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోడియం Na+, పొటాషియం, K ions ఇన్ బయలాజికల్ సిస్టమ్ అండి. ఏంటండి? బయలాజికల్ సిస్టమ్. ఓకే,
అండ్ ఇవేనండి ఫస్ట్ యూనిట్ నుండి షార్ట్స్ చూసుకున్నట్టయితే ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ ది బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాల్షియం ఒకటి, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ వాట్ ఆర్ ది లేబుల్ ఇనెట్ కాంప్లెక్సెస్ గివెన్ ఎగ్జాంపుల్, అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ Na+K+ అయాన్స్ ఇన్ బయాలజికల్ సిస్టమ్. అండ్ ఈ మూడే ఓన్లీ యూనిట్ 1 నుంచి వచ్చే షార్ట్ ఆన్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ యూనిట్ నుంచి మరి ఏమొస్తాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, అవునా. సెకండ్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ మీ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే డిఫైన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్ అండి. ఓకే, డిఫైన్ ఆర్డర్ and molecularity of a reaction and what is the effect of temperature. Okay nandi, effect of temperature on rate of reaction. అండ్ మీరు వీడియోని అనేది స్కిప్ చేసినట్టయితే మీకు ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అని నేను మధ్యలో పాయింట్స్ అయితే చెప్తాను, అవి మిస్ అయిపోతారు. తర్వాత మీకు ఏమీ అర్థం కాదు. తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీకు అర్థం కాలేనివన్నీ నన్ను అడుగుతూ ఉంటారు, అండ్ నేను వాటికి ఆల్రెడీ ఆన్సర్స్ చేసే ఉంటాను. అండ్ ఈ మిస్కమ్యూనికేషన్ రాకూడదంటే వీడియోని అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు చేసే లైక్స్ బట్టే నాకు ఏంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయితే అవుతుంది. నేను చేస్తున్నాను కంటెంట్, కానీ ఏంటంటే ఎవరికి రీచ్ అవ్వట్లేదు. 10 మందికి యూజ్ అవ్వాలని చెప్పేసి నేను ఈ కంటెంట్ చేస్తున్నాను, కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది చేయలేని వాళ్ళు, కొంతమంది నేను ఏంటంటే బ్యాక్ ఉండిపోతున్నాను, ఎవరికి తెలియట్లేదు. నాకు దీనివల్ల మనీ అయితే ఏమి వచ్చేది. నాకు ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి అనేది నా మెయిన్ ఉద్దేశం అండి. ఓకేనా. నాకు ఎక్కువ సోది కూడా చెప్పడం ఇష్టం ఉండదు. అండ్ టాపిక్లో వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి 500 లైక్స్ అయితే అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ లైక్ బటన్. ఓకే. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్మల్ అండ్ ఫోటోకెమికల్ ప్రాసెస్. ఓకే, థర్మల్ అండ్ ఫోటోకెమికల్ ప్రాసెస్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఇందులో ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనండి, ఎఫెక్ట్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏంటి అంటే ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ. ఓకేనండి, మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్. ఓకే, మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్. అండ్ ఇవే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏంటి అంటే ది 4 క్వశ్చన్స్ యూనిట్ నుంచి వస్తున్నాయండి. ఓకేనా. డిఫైన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది టెంపరేచర్ ఆన్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ థర్మల్ అండ్ ఫోటోకెమికల్ ప్రాసెస్. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది టెంపరేచర్ ఆన్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్. అండ్ దీస్ 4 క్వశ్చన్స్ ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మీకేంటంటే యూనిట్ 2 నుంచి 20 to 25 మార్క్స్. దట్ మీన్స్ ఒక యూనిట్ 2 చదువుకున్నట్టయితే మీరు ఓన్లీ పాస్ మార్క్ అయితే రీచ్ అయిపోవచ్చండి. ఎట్లా అంటే షార్ట్స్ చూసుకున్నట్టయితే మీకు 4 షార్ట్స్ అని అడుగుతున్నాడు. అంటే 4 షార్ట్స్, దట్ మీన్స్ ఎన్ని అంటే నియర్లీ ఎన్ని షార్ట్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. 3 షార్ట్లు అయితే అడుగుతున్నాడండి, 3 లేక 4. ఓకేనా. ఒక ఎస్సే అయితే అడుగుతున్నాడు. దట్ మీన్స్ మీరు ఏం చేయాలంటే ఈ లెసన్ బాగా, అంటే నేను చెప్పిన క్వశ్చన్స్ని బాగా చూసుకున్నట్టయితే 20 or 25 మార్క్స్ పక్కా అండి. ఓకేనా, 20 or 25 మార్క్స్ అనేది పక్కా. ఓకే. నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం.
యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే రైట్ ది preparations of furan and thiopin. Okay, and second one చూసుకున్నట్టయితే how do you explain the aromaticity and basicity of pyridine అండి. ఓకే, బేసిసిటీ ఆఫ్ పిరిడిన్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ పౌల్ కోనర్ సింథసిస్. ఓకే, సింథసిస్ అంటే నా రైటింగ్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, అందుకని చెప్పేసి నేను ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ పైరోల్ అండ్ పిరిడిన్. ఏంటండి ద నేచర్ ఆఫ్ పైరోల్ అండ్ పిరిడిన్. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిట్ 3 నుంచి ఈ ఒక్క 4 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయండి. ఏంటంటే ఫస్ట్ వన్ రైట్ ది ప్రిపరేషన్స్ ఆఫ్ యూరాన్ అండ్ థయోఫిన్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ది ఎరోమెసిటీ అండ్ ద బేసిక్ సిటీ ఆఫ్ పిరిడిన్. అండ్ ఎక్స్ప్లెయిన్ పౌల్ కోనర్ సింథసిస్. అండ్ ఫోర్త్ వన్ చూసేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ పైరోల్ అండ్ పిరిడిన్. ఓకే, చూసుకున్నట్టయితే ఇవి మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, యూనిట్ 3 నుండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు యూనిట్ 4 అండి. ఓకే, యూనిట్ 4. ఓకే, విజిబుల్ అయితే అవుతుంది కదండి. యూనిట్ 4. ఓకే, యూనిట్ 4 నుంచి మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి డౌట్ రావచ్చు. అండ్ యూనిట్ 4కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు నాదొక విన్నపం. అండ్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనున్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఓకేనా, టాపిక్గా వెళ్ళిపోదాం. యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే కిలియాని ఫిషర్ మెథడ్ అండి. ఓకే, ఫిషర్ మెథడ్. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మీకు వాటర్ అనామర్స్ ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ మీరు చూసుకున్నట్టయితే హౌ ఓసజోన్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే అండి, ఫ్రమ్ గ్లూకోజ్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 4. ఓకే, యూనిట్ 4 నుంచి ఏంటి అంటే ఈ 3 అండి. ఓకేనా, ఈ 3 ఎన్ని మార్క్స్ అంటే ఒక్కొక్కటి 5 మార్క్స్కి. ఓకేనా అండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే యూనిట్ 5 మనం చూసుకున్నట్టయితే యూనిట్ 1 అయిపోయింది, యూనిట్ 2 అయిపోయింది, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నౌ. ఏంటంటే ప్రతి లెసన్లో నుంచి ఎన్ని 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 3 క్వశ్చన్స్. మనం ఇయర్లీ బుక్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం తప్పలేదు, కానీ ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తే పాస్ అయ్యవా లేదా అని అడుగుతారు కదా. సో ఆ లాజిక్ ప్రకారంగా మనం 100% పాస్ అవ్వాలంటే ఈ క్వశ్చన్స్ చదువుకున్నట్టయితే పాస్ అయిపోతాం. ఓకేనా. యూనిట్ 5 చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ పెప్టైడ్ బాండ్ గివ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైట్ ఏ నోట్ ఆన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అండి, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే రైట్ ఏ నోట్ ఆన్ వెటర్ అయాన్. ఏంటండి వెటర్ అయాన్. నా రైటింగ్ అయితే అర్థమవుతుంది కదండి. అండ్ ఇన్ కేస్ అర్థం కాకపోయినట్టయితే నేను చేసే ప్రొనౌన్సియేషన్లోనే మీకు అర్థమైపోయి చూసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంతే అండి, యూనిట్ 5తో ఎక్కడతో షార్ట్ ఆన్సర్స్ అనేవి ఏంటండి, షార్ట్ ఆన్సర్స్ అనేవి కంప్లీటెడ్ అయిపోయాయి. సో మీ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు 8 షార్ట్స్ అనేవి ఇస్తారు. 8 షార్ట్స్ ఇంటూ 5 మార్క్స్ లెక్కేసుకున్నట్టయితే మీ దగ్గర ఎంత అండి, 40 మార్క్స్ ఉన్నట్టే. ఓకేనా, ఇప్పుడు మీరు 40 మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకున్నారు. అండ్ మీకు ఇందులో పక్కాగా నేను చెప్పిన దాంట్లో 100% 6 షార్ట్స్ అనేవి ఉంటాయండి. అంటే మీకు రాయాల్సిన ఎన్ని షార్ట్స్ రాయాలండి అంటే కన్ఫామ్గా వచ్చేవి 6 షార్ట్స్ అయితే రాయవలసినవన్నీ 5 షార్ట్స్. అంటే మీకు 100% ఎన్ని మార్క్స్ వస్తాయి, 25 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, 100% మీరు నేర్చేసుకున్నట్టే ఇది టాపిక్. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు నేను వీడియో అనేది కంటిన్యూషన్ చేశాను అనుకోండి, లాగ్ అవుతుంది కాబట్టి అంటే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నెక్స్ట్ టాపిక్లో మనం ఎస్సేస్ అనేవి చూద్దాం, యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్. అండ్ మీకు నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అండ్ మీరు చేసిన లైక్స్ బట్టే నాకు రీచ్ అనేది వస్తుంది, 10 మందికి యూస్ఫుల్ అనేది అవుతుందండి. నాకు మనీ వస్తుందా లేదనేది పక్కన పెట్టుకున్నట్టయితే 10 మందికి యూజ్ అవుతుందండి. అండ్ ఎంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.